ఒకసారి ద్రోణాచార్యులు తన శిష్యులందరితో కలిసి, శిష్యులు అంటే పాండవులు కౌరవులు అందరితో కలిసి నదీ స్నానానికి వెళ్ళారు. నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ద్రోణాచార్యుని పట్టుకుంది. ద్రోణాచార్యుడు తను కాపాడుకోకుండా తను రక్షించండి అని అరిచారు. అప్పుడు అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా నిశ్చేష్టులే అలా చూస్తూ ఉండిపోయారు. అప్పుడు అర్జునుడు తన ధనుర్బాణాలు తెచ్చుకొని ఆ మొసలిని చంపేశారు. ఇది చాలామందికి తెలిసిన సంఘటన. ఇదంతా మనం మహాభారతం గురించి ఎంతో కొంత తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఈ విషయం. అయితే ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఇక్కడ గురువు అయిన ద్రోణాచార్యులు తను లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్నారు. అతన్ని కాపాడటానికి అతని శిష్యుల్లో ఎవరికి కూడా మైండ్ పనిచేయలేదు. ఆ టైంలో ఎవరికి కూడా స్ఫురించలేదు ఏం చేయాలని. అలాంటి సమయంలో అర్జునుడు తన బుద్ధిని వాడాడు. ఆ ప్యానిక్ అయిపోకుండా దాని నుంచి వీళ్ళని తొందరగా బయటకు వచ్చి ధనుర్బాణాలను తెచ్చుకొని, గురువుని ఎలా కాపాడాలో ఆలోచించుకొని ధనుర్బాణాలను తెచ్చుకొని ఆ మొసలిని చంపారు. ఇది అర్జునుడిలో ఉన్న ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చూపిస్తుంది. మిగతా ఏ శిష్యుల్లోనూ లేదా అది అంటే వాళ్ళందరికన్నా అర్జునుడిలో బెటర్గా ఉంది అది. అలానే తను ఎందుకు కాపాడుకోలేదు ఈ ద్రోణాచార్యులు అంటే శిష్యులకి ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ పెట్టడం అనుకోవచ్చు ఇది. అలాంటి సందర్భంలోనే ఒక గురువు తన బెస్ట్ స్టూడెంట్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఇదే జరిగింది అక్కడ మహాభారతంలో కూడా. అందుకే మనకి గురువు అనగానే ద్రోణాచార్యులు, శిష్యుడు అనగానే అర్జునుడు. గొప్ప శిష్యుడు అంటే అర్జునుడు, గొప్ప గురువు అంటే ద్రోణాచార్యులు అనుకుంటాం మనం. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి మహాభారతంలో. అందరం వ్యాస మహాభారతం చదువుదాం, విషయాలను తెలుసుకుందాం.